హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్కి సంబంధించిన భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది కామెంట్ సెక్షన్లో కొంతమంది స్టూడెంట్స్ అడిగారు ఈ వీడియో వాళ్ళ కోసం. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే కాంపోనెంట్స్ ఏంటి, వీడియో కాంపోనెంట్స్, న్యూస్, తర్వాత గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఇది ఢిల్లీ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వినిపిస్తున్న పేరు. దాంతోపాటు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇది ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దెన్ భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అంటే ఏంటి, యూరోపియన్ నార్మ్స్కి అండ్ భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలానే BS4 అండ్ BS6కి గల డిఫరెన్స్ ఏంటి, అలానే ఈ BS4 నుంచి BS6కి మనం షిఫ్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, అలానే లాస్ట్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాని గురించి CPCB వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసేది ఈ టాపిక్ అనేది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్, రైట్. సో దెన్ ఇప్పుడు మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అనేవి రెండు రీజన్స్ వల్ల ఇంపార్టెంట్. ఒకటి, ఇది APPSC సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు, Group 2 సిలబస్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఏవైతే పాత ట్రక్స్ ఉంటాయో, డీజిల్ ట్రక్స్, వీటన్నిటిని కూడా బ్యాన్ చేస్తూ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి వాటిని BS6 ఎమిషన్ నార్మ్స్కి కన్వర్ట్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో కూడా దీన్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ అసలు మనం భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం, రైట్. సో ఫస్ట్ అసలు ఇక్కడ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఎందుకు అంటే, మనం ఎప్పుడైనా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగినప్పుడు డిఫరెంట్ ఫేజెస్లో ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటాం, రైట్. సో మరి ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఏంటి, మనకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, వెహికులర్ ఎమిషన్స్ని కానీ, లేకపోతే పొల్యూటెంట్స్ అనేవి మనకు జనరల్గా ఎక్కువ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయో వాటి ఇంటెన్సిటీ తగ్గించి పొల్యూషన్ అనే దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఒక యాక్షన్ ప్లాన్ అనమాట. మరి ఈ యాక్షన్ ప్లాన్లో ఎవరెవరు ఇంటిగ్రల్గా ఉంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఏవైతే పొల్యూషన్ని కాజ్ చేస్తున్నాయో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, మున్సిపల్ అథారిటీస్ పార్టిసిపేట్ చేయాలి. అలా కలెక్టివ్గా డిఫరెంట్ ఎంటిటీస్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి పొల్యూషన్ని తగ్గిస్తారు అనమాట. అది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, రైట్. దెన్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఢిల్లీలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి. మెయిన్గా ఢిల్లీ అంటే ఓన్లీ ఢిల్లీయే కాదు, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ మొత్తంలో కూడా పొల్యూషన్ లెవెల్స్ని నార్మలైజ్ చేయడానికి తీసుకొచ్చిన యాక్షన్ ప్లాన్ అనమాట. మరి దీన్ని ఎప్పుడు నోటిఫై చేశారు, 2017లో మనకి యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ మీద దీన్ని నోటిఫై చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది అని అంటే దాన్ని ఏం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఢిల్లీలో పొల్యూషన్ పెరుగుతోంది కాబట్టి మీరు ఈ మెషర్ తీసుకోండి అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ని మనకి సుప్రీంకోర్టు నోటిఫై చేయడం, ఆర్డర్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2017లో ఇట్లా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మనకి కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, CAQM అంటాం, కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట. ఇది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో గ్రేడెడ్ అంటే ఏంటి, పొల్యూషన్ లెవెల్స్ని బట్టి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అట్లా ఏ యాక్షన్ ప్లాన్ అనేది అవసరమో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే దివాళీ తర్వాత అండ్ వింటర్ కొంచెం ఎక్కువ ఉన్న టైంలో మనకి ఏమవుతుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, పీక్ అవుతుంది ఢిల్లీలో. అలాంటప్పుడు గ్రేడెడ్ 4 యాక్షన్ ప్లాన్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం చూసాం రీసెంట్ టైమ్స్లో, రైట్. సో మరి ఇప్పుడు ఒకసారి కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ దాని గురించి చూద్దాం. సో ఇదేంటి, ఒక స్టాట్యూటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2021లో ఎస్టాబ్లిష్ చేశారు. 2017లో మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన తర్వాత 2021లో కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ NCR రీజియన్ అనే దాన్ని యాక్ట్ని పార్లమెంట్లో పాస్ చేసి దాని తర్వాత మనకి 2021లో దాని కింద క్రియేట్ చేసిన బాడీ కాబట్టి ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట, రైట్. సో దీని మ్యాండేట్ ఏంటి, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని ఢిల్లీ ఎస్పెషల్లీ NCR రీజియన్లో ఎన్షోర్ చేయడం. ఇక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఢిల్లీ అంటే NCR రీజియన్తో పాటు పంజాబ్, హర్యానా ఆ సరౌండింగ్ ఏరియాస్, ఉత్తరప్రదేశ్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్లో స్టబుల్ బర్నింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఢిల్లీ పొల్యూషన్ని కాజ్ చేయడానికి. అలా వీటన్నిటిని టార్గెట్ చేస్తారు. ఫంక్షన్ ఏంటి, ఎయిర్ క్వాలిటీ అండ్ ఎయిర్ పొల్యూషన్ ప్రివెంట్ చేస్తూ ఎయిర్ క్వాలిటీని ఎన్షోర్ చేసి రైట్ టు లైఫ్ అనే దాన్ని మెయిన్గా ఎన్షోర్ చేయడం. ఇవన్నీ కూడా ఈ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అథారిటీకి ఉన్న ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం
అసలు భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ ఏంటి? మనకి అవుట్పుట్ ఎయిర్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వెహికల్ నుంచి మనకి అవుట్పుట్లోంచి వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎమిషన్ స్టాండర్డ్స్ ఎమిషన్స్ అంటాం. ఆ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి ఒక స్టాండర్డ్స్ అనమాట మనం పెట్టుకున్న వాటిని భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అంటాం. మరి ఇక్కడ మెయిన్గా ఇవి ఎంత టైం పీరియడ్కి వచ్చాయి? 5 years టైం పీరియడ్కి తీసుకొచ్చాం. అంటే మనకి వెహికులర్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ని తగ్గించడానికి ఒక ఎమిషన్ నార్మ్స్ని సెట్ చేసుకున్నాం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మాట్లో. వాటిని మనం భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అంటాం. మరి ఇది 5 years టర్మ్ కోసం తీసుకొచ్చారు. దీన్ని ఎవరు నోటిఫై చేశారు ఆర్ ఎవరు లాంచ్ చేశారు? సిపిసిబి, రైట్? సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మ్యాండేటరీ ప్రొవిజన్ ఏంటి? సో ఇక్కడ మ్యాండేటరీ ప్రొవిజన్ ఏంటి? మనం దీన్ని ఫస్ట్ టైం 2000లో తీసుకొచ్చామన్నమాట భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ని, రైట్? సో ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాం? యూరో నార్మ్స్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. వాళ్ళు 1970లోనే యూరోపియన్ నార్మ్స్ని తీసుకొచ్చారు. సో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మనం 2000లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఏం మ్యాండేట్ చేశారంటే BS1 ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా 2000 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మ్యాండేట్ చేశారు. ఎవరు? సిపిసిబి, రైట్? సో ఫస్ట్ మరి ఇక్కడ ఏ కమిటీ రికమెండ్ చేసింది మనకి అంటే మార్షెల్కర్ కమిటీ. సో మార్షెల్కర్ కమిటీ అనేది మనకి యూరోపియన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ మనం భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఏంటి అంటే మార్షెల్కర్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, రైట్? దెన్ మరి ఇక్కడ సిపిసిబి అని చూసాం కదా. ఈ సిపిసిబి ఎలాంటి బాడీ? స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ. మరి ఎప్పుడు ఫామ్ అయింది? 1974లో ఫామ్ అయింది. ఏ యాక్ట్ కింద ఫామ్ అయింది స్టాట్యూటరీ బాడీ అంటున్నాం కాబట్టి? ఇది వాటర్ యాక్ట్. ఫస్ట్ వాటర్ యాక్ట్ కింద ఫామ్ అయింది. సో వాటర్ యాక్ట్ అనేది మనకి 1974. తర్వాత ఏమైంది? వాటర్ పొల్యూషన్ ఒక్కటే కంట్రోల్ చేయడం కాదు, ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఎయిర్ యాక్ట్ ప్రొవిజన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తూ ఈ 2 యాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మినిస్ట్రీ పరిధిలోకి దీన్ని తీసుకొచ్చి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రొవిజన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సిపిసిబి నోడల్ ఏజెన్సీగా డిక్లేర్ చేశారు. సో వాటర్ పొల్యూషన్ని, ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి. దాంట్లో భాగంగా ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒక నార్మ్స్ ఏంటి అంటే భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్. ఇవి వెహికులర్ ఎమిషన్స్కి ఒక స్టాండర్డ్స్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇది చూసాం, మార్షెల్కర్ కమిటీ అనేది రికమెండ్ చేసింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనం యూరోపియన్ స్టాండర్డ్స్కి బిఎస్ నార్మ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ యూరోపియన్ స్టాండర్డ్స్ అనేవి ఏంటి? యూరోప్లో ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నాయి, ఇవేమో ఇండియాలో ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ డిఫరెన్స్. మరి ఇవి ఎప్పుడు తీసుకొచ్చారు? 1970లో తీసుకొచ్చారు. మనం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం? 2000 నుంచి. సో ఇక్కడ ఏంటి? వీళ్ళు యూరో 1, 2, 3, 4, 5, 6 అలా తీసుకొచ్చారనమాట నార్మ్స్. మనం ఏం చేస్తాం? BS1 భారత్ స్టేజ్ అని 1, 2, 3, 4, ఓకే, 5 and 6. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 అనేది నార్మ్ ఉంది, కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఏం చేస్తాం? 4 నుంచి డైరెక్ట్గా 6కి వెళ్ళాం. అంటే 5th నార్మ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది 3 నుంచి 4కి రావడానికి చాలా టైం పట్టింది. దానికోసం ఏం చేసామంటే ఇక్కడ నుంచి భారత్ స్టేజ్ 4 నుంచి డైరెక్ట్గా భారత్ స్టేజ్ 6కి వెళ్ళడం జరిగింది. మరి BS1 ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసాం మనం? 2000 నుంచి. తర్వాత BS2 2005 నుంచి, BS3 2010 నుంచి, BS4 2017 నుంచి, BS6 2020 నుంచి మనం దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎమిషన్ నార్మ్స్ అండ్ డిఫరెన్సెస్ అనమాట. దెన్ ఇక్కడ ఖచ్చితంగా ఇవన్నీ సీక్వెన్స్లో ఇంప్లిమెంట్ చేశారు, బట్ ఇండియాలో BS4 తర్వాత డైరెక్ట్గా BS6 ఇంప్లిమెంట్ చేశారు. దెన్ ఇక్కడ BS4కి BS6కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో BS4కి BS6కి ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఎమిషన్స్ రిడక్షన్లో ఉంది. సో BS4లో మనకి సల్ఫర్ ఏదైతే ఎమిషన్స్ ఉంటాయో అవి 50 ppm ఉండేదన్నమాట. అంటే పార్టికులేట్ పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఉంటుంది, రైట్? సో దీన్ని ఏం చేశారు అంటే BS6లోకి సేమ్ సల్ఫర్ కంటెంట్ మనకి వెహికులర్ ఎగ్జాస్ట్ నుంచి రిలీజ్ అయ్యేదాన్ని 10 ppmకి తగ్గించారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 80% రిడక్షన్ అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం ఇంజన్స్ని కూడా మోడిఫై చేయాల్సి ఉంటుంది, సల్ఫర్ కంటెంట్ తక్కువ. కానీ మన జనరల్గా ఈ ఎమిషన్స్లో ఏమొస్తాయి? పార్టికులేట్ మ్యాటర్ ఒకటి, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది, హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, రైట్?
హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటితో పాటు మనకి జనరల్గా సల్ఫర్, రైట్, సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ NOx నైట్రస్ ఆక్సైడ్స్ కానీ ఇవి రిలీజ్ అవుతుంటాయి వెహికులర్ ఎమిషన్స్ నుంచి. వీటన్నిటిని తగ్గించాలి. కానీ మనకి ఎక్కడ మెయిన్గా ప్రాబ్లం వస్తుంది అంటే సల్ఫర్. సో ఈ భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అన్నీ కూడా మెయిన్గా సల్ఫర్ ఏదైతే ఎమిషన్స్ ఉంటాయో వాటిని తగ్గించడానికి మనకు డిజైన్ చేయడం జరిగింది. సో NOx అనేది ఎక్కువగా డీజిల్ వెహికల్స్ నుంచి ఎమిట్ అవుతుంది కంపేర్ టు పెట్రోల్ అనమాట. సో దాంతోపాటు ఏంటి, మనకి ఇవన్నీ తగ్గుతుంటాయి. వీటి తగ్గడంతో పాటు మనం స్పెషల్ ఫోకస్ ఈ నార్మ్స్లో దేని మీద పెట్టాం, సల్ఫర్ కంటెంట్ మీద పెట్టాం అనమాట. సో BS4 అండ్ BS6కి డిఫరెన్స్ అది. దెన్ ఇక్కడ భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ అనేవి 6th స్టాండర్డ్ ఏదైతే ఉందో అవి ఎలా స్ట్రింజెంట్ అయ్యాయి అనేది చూద్దాం. సో స్ట్రింజెంట్ ఎందుకు అని అంటే మనకి క్లియర్గా ఎంత ఎమిషన్స్ అనేది ఎమిట్ చేయాలనే లిమిట్స్ సెట్ చేశారు. అందుకని స్ట్రింజెంట్ అనమాట. స్ట్రింజెంట్ అంటే మోర్ స్ట్రిక్టర్ నార్మ్స్ అనేవి ఎన్ఫోర్స్ చేశాం. తర్వాత ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫర్ కంటెంట్ అనేది మనకి BS2లో 500 ppmగా ఉండేది. ఓకే, సో ఫస్ట్ టైం మనం BS2లో దీని టార్గెట్ 500 ppmకి తగ్గించాలని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ 500 ppm నుంచి BS6కి వచ్చేసరికి ఏమైంది, ఓన్లీ మనకి ఇది 10 ppmకి తగ్గింది. సో అలా సల్ఫర్ కంటెంట్ అనేది చాలా తగ్గింది అనమాట. రైట్, క్లీనర్గా అవుతుంది. NOx ఎమిషన్స్ అనేవి చెప్పాం కదా ఆల్రెడీ మనం, డీజిల్ వెహికల్స్ నుంచి ఎక్కువగా ఎమిట్ అవుతుంది. సో డీజిల్లో ఎమిట్ అవుతున్న వాటిలో ఆల్మోస్ట్ 70 to 80% ఎమిషన్స్ తగ్గించాలి. అండ్ పెట్రోల్లో వస్తున్న 25% ఎమిషన్స్ని తగ్గించాలి అని కూడా ఈ నార్మ్స్ టార్గెట్ పెట్టుకుంది. సో బెటర్ ఎమిషన్ కంట్రోల్ అనేది ఉండాలి. సో ఇవి కాకుండా మనకి పార్టికులేట్ మ్యాటర్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, హైడ్రోకార్బన్స్ కానీ వీటన్నిటిని కూడా తగ్గించాలి అని. దాంతోపాటు ఫ్యూయల్ క్వాలిటీ అనే దాన్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. సో మనం జనరల్గా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మోడిఫై చేస్తూ ఉండాలి. సో అందుకని స్టేజ్ మారే కొద్ది ఏమవుతుంది, ఇంటర్నల్ ఇంజన్స్ని కూడా డిజైన్ చేసే విధానం మారుతుంది. సో ఫ్యూయల్ డిజైన్ కానీ, ఫ్యూయల్ అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా మారుతూ ఉంటుంది ప్రతి స్టేజ్కి. సో దానికి తగ్గట్టు క్వాలిటీ అనే దాన్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. సో దట్ తక్కువ ఎమిషన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. దెన్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ అడ్వాంటేజెస్ ఏంటి, మనకి మెయిన్గా ఈ ఎమిషన్స్ని మనం షిఫ్ట్ చేయడం వల్ల, అంటే 4th స్టేజ్ నుంచి 5th స్టేజ్ కాకుండా 6th స్టేజ్కి వెళ్ళడం వల్ల మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి, సల్ఫర్ కంటెంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గింది. సో మనకి 80% అనేది 50 ppm నుంచి 10 ppmకి తగ్గింది కాబట్టి చాలా రిడక్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకి NOx ఎమిషన్స్ అనేవి తగ్గాయి. సో మరి NOx ఎమిషన్స్ అనేవి ఎందుకు హెల్ప్ అవుతాయి మనకి తగ్గడం వల్ల అంటే, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, జనరల్గా లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో యాక్చువల్గా UN రిపోర్ట్ ప్రకారం, రైట్, సో UN రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఆల్మోస్ట్గా మనకి 9 out of 10 persons జనరల్గా ఎయిర్ క్వాలిటీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని తెలుస్తుంది UN రిపోర్ట్ ప్రకారం. అండ్ WHO రిపోర్ట్ ప్రకారం ఏంటి, మనకి ఎవ్రీ ఇయర్ ఇండియాలో 70 lakh persons ఎయిర్ క్వాలిటీ వల్ల ఇంపాక్ట్ అవుతున్నారు అని తెలుస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వల్ల, రైట్. అండ్ సేమ్ మనకి WHO రిపోర్ట్ ప్రకారం అండర్ ద ఏజ్ ఆఫ్ 5 ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళల్లో ఆల్మోస్ట్గా ఎక్కువ మంది చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే, కొన్ని న్యూట్రిషనల్ రీజన్స్ తర్వాత ఎయిర్ పొల్యూషన్ కూడా ఒక రీజన్గా ఉంది. అండ్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఆల్మోస్ట్ ఇండియాలో 13% ఆఫ్ ద డెత్స్కి కారణం అవుతుంది. అండ్ మనం జనరల్గా చూస్తుంటాం టాప్ 20 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్గా 14-15 సిటీస్ అనేవి పొల్యూటెడ్ సిటీస్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇండియా నుంచే ఉన్నాయి. మరి ఇంత పొల్యూషన్ ఉన్నప్పుడు ఈ ఎమిషన్స్ తగ్గించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఎమిషన్స్ తగ్గించడం వల్ల మనకి ఏమవుతుంది, రైట్ టు ఎయిర్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 21లో భాగంగా మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ అగెయిన్స్ట్ క్లైమేట్ అడ్వర్సరీస్ అనేది కూడా ఆర్టికల్ 21లో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పడం జరిగింది. సో వాటిని ఎన్ఫోర్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది, రైట్. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. దెన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఏంటి, మనకి ఆ పర్టికులర్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందని ఒక కలర్ కోడెడ్ ఇండెక్స్ ఇస్తారనమాట. దాని కేటగిరీ పూరా, వెరీ పూరా, మోడరేటా, గుడ్, వెరీ గుడ్ అని అట్లా మనకి ఎమిషన్ స్టాండర్డ్స్ బట్టి ఇస్తారు. బట్ ఇది ఎవరు మెయింటైన్ చేస్తారు, CPCB మెయింటైన్ చేస్తుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మరి దీంట్లో మెన్షన్ చేసే 8 పొల్యూటెంట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి, రైట్. సో ఫస్ట్ చూస్తే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ అండ్ NH3. సో ఇవన్నీ కూడా మనకి ఒక పొల్యూటెంట్స్. తర్వాత గ్యాషియస్ పొల్యూటెంట్స్ ఏంటి, PM2.5, PM10 అండ్ లెడ్, PB ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ 5, ఇవేమో సాలిడ్ అండ్ ఇవేమో మనకి గ్యాషియస్ అనమాట. టోటల్ 8 పొల్యూటెంట్స్ని మనం మెజర్ చేసి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇస్తుంటాం అనమాట. ఇవి సిటీస్కి మారుతుంటాయి, కలర్ కోడెడ్ ఇండెక్స్ అనమాట. దీన్ని ఎవరు లాంచ్ చేశారు, CPCB లాంచ్ చేసింది, రైట్. సో ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. Then practice question చూద్దాం. With reference to Bharat stage norms, consider the following. BS1 was introduced in 2000 by the Central Pollution Control Board under
Union Ministry of Environment, Forest and Climate Change. BS6 refers to 6th stage of Bharat stage emission norms that came into effect on 1st April 2020. BS norms were applicable to all 2-wheelers, 3-wheelers, 4-wheelers and construction equipment vehicles. వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Then mains question. Discuss the significance of Bharat stage emission norms in addressing vehicular pollution in India. Highlight the challenges associated with their implementation and suggest measures to overcome. So ఇక్కడ BS norms వల్ల మనకు కలిగే ఇంపాక్ట్ ఏంటి, దాంట్లో మనం ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏంటి. సో జనరల్గా ఏంటంటే మనం ప్రతి నార్మ్ చేంజ్ చేసిన కొద్దీ వెహికల్ని మోడిఫై చేయాల్సి ఉంటుంది. సో రియల్ టైంలో మనకి ఈ మధ్య కాలంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ని ఇవ్వడం మ్యాండేట్ చేశారు. దాంతోపాటు మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడిఫై చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు మనకి రీసెంట్ ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ కూడా కొత్తగా BS6 నార్మ్స్లో తీసుకొచ్చిన చేంజెస్ అనమాట. సో ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, BS2 నార్మ్స్లో మనకి సల్ఫర్ కంటెంట్ అనేది 500 ppm గా ఉండేది టార్గెట్ అనేది. సో BS3కి వచ్చేసరికి దీన్ని 100 ppmకి తగ్గించారు. ఓకే, 100 ppm. అండ్ BS4కి వచ్చేసరికి దీన్ని 50 ppmకి తగ్గించారు. అండ్ BS6కి వచ్చేసరికి లేటెస్ట్ది 10 ppmకి తగ్గించారు అనమాట. సో ఇలా మనకి ఈ ఎమిషన్ స్టాండర్డ్స్ యొక్క టార్గెట్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవంతా కూడా సల్ఫర్ రిలేటెడ్ కంటెంట్ గురించి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ గురించి డిస్కస్ చేసాం. సో వాటి ఎవల్యూషన్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ కమిటీ రికమెండ్ చేసింది, యూరోపియన్ నార్మ్స్కి భారత్ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్కి గల డిఫరెన్స్ ఏంటి, BS4కి BS6కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలానే ఈ BS4 టు BS6 ట్రాన్సిషన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అలానే CAQM అంటే కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, CPCB, అలానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇలాంటి వాటి గురించి కూడా ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.